వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో విజయం సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి మొత్తంగా 405 స్థానాల్లో గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. విపక్షంలోనే ఉండేందుకు విపక్షం కృషి చేస్తోందని, వారి ప్రయత్నాలను తాను అభినందిస్తున్నానని వెటకారం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఎన్డీఏ మూడో ప్రభుత్వంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని అన్నారు. నాడు జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పిదాలకు కశ్మీర్ ప్రజలకు ఎంత మూల్యాన్ని చెల్లించారని ప్రధాని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తమ ప్రసంగాల్లో భారతీయులను సోమరులుగా పేర్కొన్నారని ఆరోపించారు. దేశానికి విశ్వసనీయమైన ప్రతిపక్షం అవసరం ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో యువతరానికి అవకాశమే ఇవ్వడం లేదని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5,000 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటే తమ పాలనలో ఆ మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు దాటిందని ప్రధాని మోదీ తెలిపారు. ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ లోక్సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఇదే ఆయన చివరి ప్రసంగం. దర్యాప్తు సంస్థలు రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. దేశ అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకుంది. మోదీ ప్రభుత్వం నినాదంగా ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థ గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై అదానీ పేరు మాత్రమే మోదీ చూడాలనుకుంటున్నారని జార్ఖండ్లో అన్నారు. రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ పేరు స్థానంలో త్వరలో అదానీ పేరు వస్తుందని రాహుల్ అన్నారు. రాంచీలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనను రాహుల్ కలిశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్లు, జవాబు పత్రాల లీకేజ్, నకిలీ వెబ్సైట్లు వంటి తప్పుడు విధానాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. పరీక్షల్లో అభ్యర్థికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరించడం, కంప్యూటర్ నెట్వర్క్ లేదా కంప్యూటర్ సిస్టమ్ను మార్చడం వంటివన్నీ కూడా నేరాలుగా ఈ కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ నేరాలకు పాల్పడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించే వెసులుబాటుంది. వివాదాస్పదంగా మారిన చండీగఢ్ మేయర్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిక నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను కొట్టేసిన విషయం స్పష్టమైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికలు నిర్వహించే తీరు ఇదేనా అని ప్రశ్నించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించింది. ప్రిసైడింగ్ అధికారిని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోను చూసింది. ఫిబ్రవరి 7న తలపెట్టిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మేయర్ ఎన్నికకు సంబంధించిన అన్ని రికార్డులను, వీడియోలను సాయంత్రం లోపు పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సమర్పించాలని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించింది. తనకు నోటీసులు అందించే వ్యవహారంలో రాజకీయ నేతలు ఢిల్లీ పోలీసుల పరువు తీశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించింది ఎవరని ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆ పని చేస్తోందెవరో దేశం మొత్తానికి తెలుసని, ఆ పార్టీ అందరినీ కొనేస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీని చీల్చిన పార్టీయే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందన్నారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులను పంపించిన వాళ్లే ఆ పని చేశారని, ఇందులో ప్రశ్నించాల్సిన విషయం ఏముందని కేజ్రీవాల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సహా పోస్టర్లు, పాంప్లెట్ల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఏ రూపంలోనూ పిల్లలను ఉపయోగించరాదని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల ప్రక్రియలో పిల్లలను ఉపయోగించడాన్ని ఏమాత్రం సహించమని సర్క్యులర్లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పిల్లలను రాజకీయ నాయకులు ఎత్తుకోవడం, వాహనాలు లేదా ర్యాలీల్లో పిల్లలను మోయడం వంటి చర్యలను రాజకీయాలు చేయరాదని తెలిపింది. ప్రాజెక్టుల అప్పగింతపై జోరుగా పాలిటిక్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలు. తెలంగాణ పాలిటిక్స్ లో టాప్ 9 న్యూస్ చూద్దాం. సాగునీటి విషయంలో తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
సీఎం రేవంత్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులను అప్పగించినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయని, ఆ వార్తలు తప్పైతే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. తాను మీడియా సమావేశం పెట్టాకే ప్రభుత్వం ఢిల్లీకి లేఖలు రాసిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఢిల్లీ చేతిలో పెట్టారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిని నల్గొండ ప్రజలు తరిమి కొడతారన్నారు కోమటిరెడ్డి. హరీష్ రావు జైలుకు వెళ్లక తప్పదన్నారు. త్వరలో కేసీఆర్ పై కేసులు నమోదవుతాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలన్నారు జగదీష్ రెడ్డి. అందుకే సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించారని కామెంట్ చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వడమంటే ఆంధ్రాకు నీటిని తరలించడమే అన్నారు. కేసీఆర్ పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలనుకుంటున్నారని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే రేపటి వరకు సాగర్ ను తన పరిధిలోకి తీసుకురావాలన్నారు జగదీష్ రెడ్డి. తిట్ల పురాణాలకు కేసీఆర్ పితామహుడని కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత సంపత్. కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన బూతులు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మరోసారి నోరు జారితే సహించేది లేదన్నారు సంపత్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, జూరాల ప్రాజెక్టులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా రివర్ బోర్డుకి అప్పచెప్పారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత వినోద్. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ సర్కార్ అప్పచెప్పలేదన్నారు. నాగార్జున సాగర్ నీరు ఎటు పోవాలన్నది ఢిల్లీ నుండి కీ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ కావాలన్నారు వినోద్. ఓటమితో భయపడాల్సిన అవసరం లేదన్నారు బాల్కసుమన్. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఈ నాయకుడిని పరుష పదజాలంతో దూషించలేదని, కక్ష సాధింపు చర్యలు చేయలేదన్నారు బాల్కసుమన్. బీఆర్ఎస్ నేతలకు 2 నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన్ని తరిమేసేదాకా చూసుకునేలా చేస్తున్నారని కామెంట్ చేశారు అద్దంకి. రెచ్చగొట్టేలా మాట్లాడితే మీ అవినీతి మొత్తం బయటికి తీస్తామని కేటీఆర్ ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 8వ తేదీన సీఎం, గవర్నర్ మరో 2 గ్యారంటీల అమలుపై ప్రకటన చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం అన్నారు. ప్రజలకు సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీధర్ బాబు. మహదేవ్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 12 మందిలో 5గురు బీఆర్ఎస్, 5గురు కాంగ్రెస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉండగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కోల్పోయింది. కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి. 60 రోజుల్లో తమ ప్రభుత్వం ఏర్పడుతుందన్న చంద్రబాబు. మరోసారి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ లో చూద్దాం. రాజ్యసభలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన 10 ఏళ్లు అధికారం దక్కలేదన్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలడం ఖాయమన్నారు విజయసాయిరెడ్డి. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక సూచనలు చేశారు. పోలవరం నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కోరారు జీవీఎల్. మరో 60 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతోందన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 రిపీట్ కాబోతోందన్నారు. 5 ఏళ్లలో ప్రజలు తీసుకుంది 10 అయితే కట్టింది వేలల్లో ఉందన్నారు చంద్రబాబు. చింతలపూడిలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో ప్రసంగించారు. 2014 ముందు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, అయితే మాఫీ చేయలేదన్నారు మాజీ హోంమంత్రి సుచరిత. డ్వాక్రా మహిళల రుణాన్ని 4 విడతల్లో తీసేస్తామని సీఎం జగన్ చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం చేశారని గుర్తు చేశారు. 0 వడ్డీ రుణాలిస్తూ మహిళల సాధికారతకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఎవరో ఇచ్చే 3 సిలిండర్లు కంటే మహిళల ఆర్థిక చేయూతి వల్ల 15 సిలిండర్లు కొనుక్కోవచ్చన్నారు సుచరిత. ఊరికి ఇచ్చే ముందు సిలిండర్లు ఎవరికి అక్కర్లేదన్నారు. టీడీపీ జనసేన పొత్తులపై హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. పొత్తుల విషయంలో కీలక సూచనలు చేశారు. జనాభా నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు జరగాలన్నారు హరిరామ జోగయ్య.
జనసేనకు 40 నుండి 50 సీట్లు ఇవ్వకపోతే ఓట్ల బదిలీ జరగదన్నారు. సీఎం పదవిని 2.5 ఏళ్లు పంచుకోవాలని, సీఎం పదవి షేరింగ్ పై చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు హరిరామజోగయ్య. వైసీపీని అధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి అధికారం అప్పగించడం కాదన్నారు ఆయన. 175కి 175 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామన్నారు మంత్రి అంబటి రాంబాబు. తాము మేనిఫెస్టోను అమలు చేయలేదని చెప్తున్న టీడీపీ వాళ్ల మేనిఫెస్టోను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. జనసేనకు 20 నుండి 25 సీట్లు ఇస్తే ఎక్కువేనంటూ సెటార్లు వేస్తూనే చంద్రబాబును నమ్మితే మోసపోతారని పవన్ కి హితవు పలికారు. ఎవరు పార్టీ మారినా పద్మ వ్యూహాలను ఛేదించే వ్యక్తి జగన్ అన్నారు అంబటి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు అసమ్మతి వర్గం నేతలు, కార్యకర్తలు. గంగాధర నెల్లూరులో 6 మండలాలకు చెందిన స్వామి వ్యతిరేక వర్గీయులు సమావేశం నిర్వహించారు. నారాయణస్వామికి గంగాధర నెల్లూరు టికెట్ వద్దంటూ ర్యాలీ నిర్వహించారు. నారాయణస్వామి వద్దు, జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. నారాయణస్వామి కోసం ఎట్టి పరిస్థితుల్లో పనిచేయబోమని స్పష్టం చేశారు అసమ్మతి వర్గం నేతలు. ఆయన ముందుగా ప్రకటించినట్లు చిత్తూరు ఎంపీకే పంపాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. సీఎం జగన్ తో తనకు ఎలాంటి వైరం లేదన్నారు. జిల్లా మంత్రితోనే తనకు ఇబ్బంది ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వసంత కృష్ణప్రసాద్. నందికొట్కూరు టీడీపీలో ముసలం మొదలైంది. ప్రధాన కూడల్లో ఎన్టీఆర్ ఫోటోతో కూడిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. 1000 రెట్లు సిద్ధమంటూ పట్టిన ప్రధాన కూడలిలో పోస్టర్లు వెలిశాయి. దీంతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారత సామర్థ్యం ప్రపంచానికి అవసరమంటోన్న మోహన్ భగవత్. జ్ఞాన్వాపిలో గుడి గంట ఆన్లైన్ మోసం చేసిన వ్యక్తికి వినూత్న శిక్ష. మెట్రో న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రపంచ అవసరాలు తీర్చే శక్తిగా భారత్ అవతరించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ అన్నారు. ఏ కారణం చేతనైనా ఇది జరగక భారతదేశం సామర్థ్యం సంతరించుకొని పక్షంలో ప్రపంచం అతి త్వరలో వినాశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులకు ఈ విషయం తెలుసనన్నారు. వేదాలు, పురాణాల రూపంలో భారతదేశం దగ్గర విజ్ఞానం, వివేకము భారతదేశంలో ఉందని గుర్తు చేశారు. స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ 75వ జయంతి సందర్భంగా పూణేలో నిర్వహించిన 7 రోజుల గీతా భక్తి అమృత్ మహోత్సవాల్లో భాగవత్ పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్లలో భారతదేశం అనేక రంగాల్లో సమూల మార్పులను చూసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పటిష్టమైన విధానాలతో అంతర్గత భద్రతకు సంబంధించి ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే 10 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వంలోనూ ఈ స్థాయి మార్పులు రాలేదని అమిత్ షా స్పష్టం చేశారు. ముంబైలో నిర్వహించిన సెక్యూరిటీ బియాండ్ టుమారో సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. వివిధ మైనార్టీ మతాలకు చెందిన ప్రతినిధులు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను పార్లమెంట్ లో కలిశారు. వీళ్లంతా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని పార్లమెంట్ ప్రాంగణానికి ర్యాలీగా వచ్చారు. వసుదైక కుటుంబం అనే నినాదాన్ని చాటి చెప్పేందుకు తాము పార్లమెంట్ కు వచ్చామని తెలిపారు. వీళ్లంతా పార్లమెంట్ కార్యకలాపాలను కూడా తిలకించారు. ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఈ ప్రతినిధుల్లో ఉన్నారు. 2023-24 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలపై చర్చించేందుకు నిర్వహించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు పోడియం ముందుకొచ్చి నినాదాలు చేస్తున్న మేయర్ షెల్లీ ఓబరాయ్ సమావేశాన్ని వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు. చాలా అంశాలు చర్చించాల్సిందని, సభ్యులందరూ మౌనంగా ఉండాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం చెన్నైలోని అమింజిక్కైరై ప్రాంతంలో కొత్త ఏర్పాటుకు చేసిన ఎన్నికల ఆఫీసును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రారంభించారు. అదే సమయంలో ఆయన నిర్వహిస్తున్న మన నేల మన ప్రజలు పాదయాత్ర ముగింపు సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న తమిళనాడులోని తిరువూరులో నిర్వహించే ముగింపు సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. జ్ఞాన్వాపి మసీదులోని హిందువులు పూజలు నిర్వహిస్తున్న ప్రదేశంలో గంట ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కొందరు భక్తులు న్యాయవాది సుధీర్ త్రిపాఠి నేతృత్వంలో వారణాసి కలెక్టర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆలయానికి విరాళంగా ఇవ్వదలిచిన పెద్ద గంటను తీసుకొచ్చి అందరూ కలెక్టరేట్ కు వచ్చారు. ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ పేరుతో జనాల్ని మోసం చేసిన ఒక వ్యక్తికి మధ్యప్రదేశ్లోని దేవాస్ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం వినూత్న శిక్ష విధించింది. పట్టణంలోని అతని ఇంటిని బుల్డోజర్తో కూల్చేశారు. ఇంటి ఆక్రమణలకు సంబంధించి నోటీసులు ఇచ్చి కూల్చివేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా మంచు కురవక బోసిపోయిన కశ్మీర్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచు కనిపిస్తోంది. ఈ మంచులో ఆహ్లాదం పొందేందుకు దూర ప్రదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు కశ్మీర్కు తరలివస్తున్నారు. భారీగా మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. కశ్మీర్ మంచు అందాలు చూసేందుకు రావాలని దేశంలోని వివిధ ప్రాంతాల వారిని కశ్మీరీలు ఆహ్వానిస్తున్నారు. భారతదేశ పర్యటనలో ఉన్న సూరినామ్ దేశ పార్లమెంట్ స్పీకర్ నేతృత్వంలోని బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయింది. ఈ సందర్భంగా భారత్ సూరినామ్ మధ్య ఉన్న సంబంధాలను ఓం బిర్లా ప్రదర్శించారు. సూరినామ్ బృందానికి భారత పార్లమెంటరీ సంప్రదాయాలను ఆయన వివరించారు.